ముద్దగా కాకుండా పొడి పొడిగా వచ్చేటట్టు ఓట్స్ ఉప్మాని ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ప్యాన్లో నూనె వేసుకుని జీడిపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను క్యారెట్, బీన్స్, పీస్ యాడ్ చేశాను. వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకున్న తర్వాత 1 కప్పు ఓట్స్ని వేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకుని 1 కప్పు ఓట్స్కి 1/2 కప్పు వాటర్ని ఇందులో యాడ్ చేసుకుని మూత పెట్టేసుకున్నాను. అదే మీరు నార్మల్ పూరేజ్ ఓట్స్ అనుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అవి త్వరగా ఉడికిపోతాయి. ఓట్స్ కూడా కుక్ అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మకాయ పిండుకున్నాను. చాలా పొడి పొడిగా అంతే టేస్టీగా ఉంటుంది ఉప్మా. డైట్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ కింద కావాలనుకున్న వాళ్ళు కానీ ఓట్స్ ఉప్మాని ట్రై చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.